నమస్తే. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రజతోత్సవ సభ అని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఒక సభకు ప్లాన్ చేసింది. ఇది తెలంగాణలో జరిగే అతిపెద్ద కుంభమేళలాగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఉద్యమకారులేమో లేదు 25 వసంతాలు దాటిపోలేదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చింది 3 ఏళ్ల క్రితమే, ఆ అర్హత లేదు అని చెప్పి ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. నాతో పాటు పిడమర్తిరావు గారు ఉన్నారు, మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా ఉద్యమకారుడే. మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు బాల్కా సుమన్ కూడా మీ ఉద్యమ సహచరుడే. ఆయన ఉద్యమం మీకు తెలియదు. ఆయన ఉద్యమం చాలా డిఫరెంట్. బాల్కా సుమన్ది ఆయన ఓన్లీ తన జీవితం అంతా కేసీఆర్ ఇంట్లో పనిచేయడం కోసం ఉపయోగించుకున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆయన ఎక్కడున్నాడు? తెలంగాణ భవన్లో ఉన్నాడు. విద్యార్థి నాయకుడు ఎక్కడ ఉండాలా? ఓయిలో ఉండాలా. ఆయన చదువుకుంటుంది ఓయిలో, ఆయన ఎక్కడ ఓయిలో లేడు. ఎవరినైనా అడిగితే చెప్తారు కేసీఆర్ వెనకాల పోయి నిలబడాలా. ఇప్పటికి కూడా చేసే పని అదే. ఆ ఆరుమూరు జీవన్ రెడ్డి, ఈ బాల్క సుమన్ చేసే పని ఏంది? కేసీఆర్ ఇంట్లో పని మనుషులాగా పనిచేస్తారు వాళ్ళు. సో ఎట్లయితే వాళ్ళు రాజకీయంగా ఓకే కావచ్చు, అట్లా కావచ్చు. ఇప్పుడు నేనేమంటున్నంటే నేను నా స్వార్థం కోసం పోలేదు. నేను ఒక ఉద్యమకారుణ్ణి, నువ్వు నా ప్లేస్లో నేను ఓడిపోతే నన్ను చేపట్టుకొని నడపాల్సిన నువ్వు ఒక సమైక్యవాది సండ్ర వెంకట వీర తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని పడగొడతానన్న వ్యక్తిని తీసుకొచ్చుకొని నన్ను పక్క జరిపి ఆయన నా ప్లేస్లో ఆయనని ఎమ్మెల్యేగా గెలిచి తీసుకొచ్చుకున్నావు కదా. నేను ఎట్లా ఉంటా అనుకున్నావు? రెండోది, ఇప్పుడు ఆయన గెలిచిందా? మరి ఆయన ఓడిపోయింది కదా, మళ్ళీ ఎవరిని తెస్తావు? అట్లనే పార్టీ మొత్తం కూడా నష్టపరిచింది. సొంత పార్టీలో ఎప్పుడైనా ఎవరైనా అధినేత కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మన పార్టీ అభ్యర్థి గెలవాలనే ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని చెప్పి కేసీఆర్ ఎందుకు అనుకున్నాడు? పిడమర్తిరావు ఓడిపోవాలనుకోలేదు, నా ప్లేస్ లో అతను తీసుకొచ్చుకున్నాడు. అతను ఓడిపోయాడు. 2 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఒక్కటేసారి, మొదటిసారి టికెట్ కాదు అది, రెండోసారి టికెట్ ఇచ్చింది, అది కరెక్ట్. తర్వాత మూడోసారి ఆ వేరే అతను తెచ్చుకున్నాడు, అతను ఓడిపోయాడు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 30 టికెట్లు ఇస్తే 3 అభ్యర్థులు గెలిచిండు. టోటల్గా 270% టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోయింది. 30% మాత్రం గెలిచింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పటికీ మళ్ళీ భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం ఇక్కడే గెలిచింది, ఎక్కడ గెలవలేదు. నేనెట్ట గెలుస్తా అనుకున్నాడు? ఇప్పుడు ఆయన నా తర్వాత ప్లేస్ లో తీసుకొచ్చిన సండ్ర వెంకట వీరని, ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కూడా అసలు ఇది టీఆర్ఎస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా అనే సందేహాలు చాలా మందికి ఉండి, రేపు ఇస్తాడు, రేపు క్లారిటీ ఇస్తాడు. ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఈ పార్టీకి అధ్యక్షుడు కేటీఆర్ ఆయన, ఈ పార్టీకి అధ్యక్షుడు ఎస్సీనా బీసీనా, ఇవన్నీ చెప్పాలి రేపు. ఈ పార్టీకి అధ్యక్షుడు కేటీఆర్ ను పెట్టొద్దు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్కి ఇవ్వద్దు. నీ కుటుంబంలో అందరికి ఇస్తే మిగతా పార్టీ వాళ్ళు ఎట్లుండాలి ఆ పార్టీలో? పోనీ ఎప్పుడైనా ఒకసారి మా పార్టీకి ఎస్సీనో బీసీనో అధ్యక్షుని చేస్తామని చెప్పగలరా? ఇది జన్మకు ఊహించేదేనా? అది కుటుంబ పార్టీ, వాళ్ళ కుటుంబం కూడా అధ్యక్షుడు ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లనే ఉంది కదా, రెడ్ల పార్టీ అనే ముద్ర. ఇక్కడ తెలంగాణ రెడ్లు ఉంటారు, వేరే రాష్ట్రంలో ఎస్సీలు ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఎస్టీలు ఉంటారు, ఇంకొకడ ముస్లిం ఉంటాడు, ఇంకొకడ బ్రాహ్మణ్ ఉంటాడు, ఇంకొకడ వైశ్య ఉంటాడు. భారతదేశంలో కులాలన్నీ ఉంటే కులాలందరికీ అధ్యక్షుడు ఇస్తాడు. ఉదాహరణ చూడండి, జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఎస్సీ, తెలంగాణ అధ్యక్షుడు బీసీ, అట్లా చేస్తారు వాళ్ళు. వీళ్ళేముంది ఒకటే కదా, ఇక మారడు, ఆయన వచ్చిందనుక ఆయనే. కేసీఆర్ కు కరుణానిధి లాగా 90 అనుకోండి, కేసీఆర్ కూడా అప్పటివరకు అధ్యక్షుడు ఉంటాడు. ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ముచ్చల సత్యనారాయణ, గాదయ్య రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కేసీఆర్ పొమ్మని లేక పొగబెట్టి బయటకు పంపించిండు. ఇప్పుడు పొమ్మని లేక పొగబెట్టి టికెట్ ఇయ్యరు, వాళ్ళకి ఆశావాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లే చేయటం. ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పెట్టి డబ్బులన్నీ అడుక్కొచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేస్తే ఒక్కసారి టికెట్ ఇవ్వలేదు. చనిపోయేంత వరకు కూడా ఆయన టికెట్ ఇవ్వని పార్టీ ఏం పార్టీ? బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. సో అట్లా అందరు చాలా మందికి అన్యాయం చేసింది పార్టీ. కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేసింది, విజయశాంతికి, ఇన్నయ్యకు, జయశంకర్కు, కోదండరామ్కి. ఎన్ని పేర్లు చెప్తారండి ఒక పార్టీ? మరి కాంగ్రెస్ పార్టీలో 100 ఏళ్ల నుంచి ఎవరు నాకు అట్లా అనట్లేరు కదా, నాకు అన్యాయం చేసిందని. నా ప్రశ్న ఏంటంటే, మీరు కూడా ఉద్యమంలో చాలా కీలక పాత్ర ఉంది. పిడమర్తిరావు ఇది ఓయూ వేదికగా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యేటప్పుడు మీరు పొంగులేటి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. అవును. పొంగులేటి కూడా మీకు
పొంగులేటికి కూడా మీకు హోప్స్ ఇచ్చిండు, మీకు ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పి చెప్తేనే మీరు పార్టీలోకి వచ్చారు. అవును, 2 ఏళ్ళకి వస్తుంది, 2 ఏళ్ళు అవుతుంది అధికారంలో, 1.5 year అయింది, 17 నెలలు ఆల్మోస్ట్. టైం ఉంది. అతి త్వరలో నెక్స్ట్ లిస్ట్ లో నాకు పదవి వస్తాను. ఎట్లా చూస్తారు రవిని? ఏ పొజిషన్? కాంగ్రెస్ పార్టీ కదా, పెద్ద పార్టీ, సముద్రం లాంటి పార్టీ, అలా చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. సో కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చిన దానికన్నా కాంగ్రెస్లో టికెట్ రాకపోవడానికి సమానంగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆ టికెటే కాదు కేసీఆర్ ఇచ్చింది. ఇప్పుడు ఇది ఇందులో చాలా కాంపిటీషన్ అయిపోయింది. అయినప్పటికీ కూడా నాకు మంచి అవకాశం వస్తుంది. ఇప్పటికే అంటే మీ ప్రభుత్వం మీద ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అటాక్ని మీరు డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఈ సభలో మాట్లాడే మాటల్ని బట్టి ఆయన ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? తట్టుకోగలుగుతారా మరి? ఇప్పుడు అధికారం పార్టీ అద్దం లాంటిది, చిన్న రాయితోనైనా పలగొట్టచ్చు. అద్దం బద్దలే పగిలిపోద్ది. అంత మాత్రం చేత అక్కడ అధికారం పోయేదేం లేదు. రేపు కేసీఆర్ సభలో ఇంకా కొత్తగా మాట్లాడింది, ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జి, ప్రైమ్ వర్డ్స్, రైజింగ్ వర్డ్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఇంకేం ఉత్తకుండాది, వట్టిపోయినకుండాది. అది ముసలేదు, తెలంగాణ గుంజలేదు. అది ఇప్పుడు చాలా తప్పులు చూపిస్తున్నారు మీ మీద. అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఒకటి, రుణమాఫీ ఒకటి, లగచర్ల రైతులపై జరిగినటువంటి, మరి నేరేడుచర్ల జరిగిన రైతులపై జరిగింది ఏంది మరి చెప్పండి? ఖమ్మంలో రైతుల మీద బేడీలు వేసుకొచ్చింది ఆ కేసీఆర్ ప్రభుత్వం. మరి అదేంటిది? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? వాళ్ళ ఓడిపోయినా వాళ్ళ ఎన్ని ఉన్నాయి? దళిత ముఖ్యమంత్రి ఇది చెప్పండి, దళిత బంధు ఇది. మరి సరే, అది అధికారంలో 3 ఎకరాల భూమి అది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడితే అయిపోయింది. అది వీళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ మీద అటాక్ చేసి. ఇప్పుడు కంచగచ్చిబౌలిలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వం అమ్మలేదు. 2 చెప్పండి. లగచర్లలో ప్రభుత్వం భూమి సేకరించి ప్రజలకు అవకాశం కల్పిద్దాం అనుకుంది, అక్కడ ప్రజలు వద్దన్నారు. ఇంకేం కావాలి? ఆగిపోయినారు కదా, చేయలే కదా. విద్యార్థుల పోరాటమే ఎస్సీయూలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గిండని చెప్పి అంటున్నారు. విద్యార్థుల పోరాటం కాదు, కోర్టు ఆగమంటే ఆగిండు. అది రేపు ఎప్పుడైనా అది కోర్టు ఈ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పినాడు, ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని తీసుకుంటుంది. గవర్నమెంట్ది అది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా గవర్నమెంట్ దాన్ని. సో సభలో కేసీఆర్ మాట్లాడే మాటలకు తెలంగాణ ప్రజలు ఆయన అట్రాక్టివ్ గా మాట్లాడుతుంటాడు. లేదు, అప్పుడు 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 ఆంధ్రోళ మీద ఉసిగొల్పింది కాబట్టి అవి మంచిగా ఉన్నాయి. సేమ్ తెలంగాణ మీద ఏం చెప్తాడు? లేదు, ఇప్పుడు అట్రాక్షన్ వేరు. ఏంటంటే ఓ కులం ఇంకో కులం మీద రెచ్చగొట్టడం చాలా ఈజీ, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం మీద రెచ్చగొట్టడం ఈజీ, ఒక భాష మీద ఇంకో భాషని ఉసిగొల్పడం ఈజీ. అప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రాంత వాసీలని ఆంధ్ర ప్రాంతం మీద ఉసిగొల్పేవాడు. ఆ మాటలకు జనాలు విరగబడేవాళ్ళు. ఇప్పుడేం చెప్తాడు? ఇప్పుడు అదే తెలంగాణ వాళ్ళే కదా ఉంది ఇక్కడ. ఇప్పుడేం చెప్తాడు? చెప్పలేడు. ఆయన ఏమి చెప్పడానికి కూడా ఆయన దగ్గర ఏం లేదు. సభ సక్సెస్ అవ్వదంటారా? సక్సెస్ అవుతుందంటారా? పైసలు ఇస్తే అవుతుంది, పైసలు ఇవ్వకపోతే కాదు. పైసలు లేకుండా ఒక్కలాంటి వస్తారా? మందుకు వేరే, బిర్యానీకి వేరే, పర్సన్కు వేరే, మళ్ళీ ట్రాన్స్పోర్ట్కు వేరే, ఇవన్నీ ఇస్తే ఆ జనాభా 10 లక్షల మంది 20 లక్షల మంది కాదు, ఓ 3-4 లక్షలు వస్తారు అంతే. కానీ ప్రతిపక్ష పార్టీ అట్లాంటి సభ పెట్టినప్పుడు అన్ని లక్షల మంది అంటే మామూలు విషయం కాదు కదా. అంటే జనాలు వస్తే డబ్బులు ఇచ్చిన జనాలు తీసుకొచ్చి అది సక్సెస్ అయింది అనుకుంటే ఎట్లా? అంత ఒరవడి రేపు ఎన్నికల వరకు కొనసాగించలేరు. అన్ని డబ్బులు రేపు ప్రతిరోజు పెట్టలేరు. 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకెక్కువనే అవుతాయి వాళ్ళకు. అది మరొక సమ్మక్క సారక జాతరలాగా అంత పోయి మంచిగా ఆటను కోసుకొని మందాగి కేసీఆర్కి మొక్కి రావచ్చు, అట్టుంటది. కుంభమేళా, మినీ కుంభమేళా అంటే సమ్మక్క సారక జాతరలు ఏం జరుగుతుంది? బ్రహ్మాండంగా ఆటలు కోసుకుంటారు, పార్టీ చేసుకుంటారు, సమ్మక్క సారక్కను పూజించి వస్తారు. ఇటు కూడా గంటలనే ఉంటుంది. పాండ్రా టీఆర్ఎస్ మీటింగ్ అంటే అన్ని వస్తాయి. బీర్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, వెహికల్ వస్తుంది, పోయిరానికి ఏముంది, ఎవరైనా పోతారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు సభకు. ఆయన ఏమన్నా నెహ్రూ జువాలజికల్ పార్క్ లా సింహం అయింది ఆయన, అది ముసలెద్దు. అది ఆయన చూడడానికి పోయేది ఏం లేదు. ఆయన ఒక ఆదర్శప్రాయుడు కాదు. ఇప్పుడు తన జీవితంలో తెలంగాణ కోసం కొట్లాడి సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి కాదు. ఆయన తెలంగాణ కోసం కొట్లాడి ముఖ్యమంత్రి అయి ప్రజల సొమ్ము తిన్న వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి
దాంట్లో లక్షల కోట్ల రూపాయలు తిన్న వ్యక్తి. ఆయనకు ఏం క్యారెక్టర్ ఉంది తెలంగాణ ప్రజల గురించి నేను అని చెప్పడానికి? ఒకప్పుడు ఒక వ్యక్తికి బెయిల్ తీసుకురావాలంటే పొద్దున్న సాయంత్రాలు కూర్చోబెట్టిన వ్యక్తి ఇవాళ కోట్ల రూపాయల గురించి లెక్కలు చెప్తుండే. ఎక్కడేవన్నీ? అంతా తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నారు కదా. ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఇల్లు కట్టియటం, పెద్ద పెద్ద బెంజి కార్లు తిరగడం, వాళ్ళ దగ్గర డబ్బులున్న డబ్బు ఎవరి దగ్గర ఉన్నా చెప్పడం ఏంటంటే ప్రజల సొమ్మే కదా. అట్లనా ఒక నక్సలైట్ నాయకుల్లాగా జీవించగలడా? ఒక పశ్చిమ బెంగాల్ ఒక లేకపోతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య నాయకుల్లాగా ఒక ముఖ్యమంత్రి సైకిల్ మీద పోవడం, ఒక ముఖ్యమంత్రి కార్లో సరిపడే సామాన్లు మాత్రమే తీసుకుపోయే అటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ అప్పుడు చేసిన మాజీ ముఖ్యమంత్రికి ఉందా? ఆయనకేమి ఆదర్శ భావాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఆయన ఎంట్రీ తర్వాత తెలంగాణలో రాజకీయ పెనుమార్పులు జరుగుతాయని అంటున్నారు. ఇప్పుడు జరిగితే 2028 జరగవచ్చు, కానీ ఇప్పుడైతే ఏం జరగవు. అప్పటికైనా గవర్నమెంట్ మీద ఉండదని నమ్మకం లేదు మీకు? ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ వచ్చేది కాంగ్రెస్. ఎందుకంటే టీఆర్ఎస్ ఒక గ్రూపు, కాంగ్రెస్ ఒక గ్రూపు, మధ్యలో బీజేపీ ఒక గ్రూపు, మూడో గ్రూప్ ఉంటే కాంగ్రెస్కి అవకాశం ఎక్కువ. మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ రజతోత్సవ సభ ఎందుకు చేస్తున్నట్టు వాళ్ళు యాజ్ ఏ తెలంగాణ ఉద్యమకారుడు మీరు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో మాదే పెద్ద పార్టీ, పెద్ద పెద్ద బహిరంగ సభలు మేమే చేయగలం, డబ్బు మా దగ్గరనే ఉంది, మా ఎంబటి మీరు అందరు రాండి అని చెప్పడం కోసం, మా పార్టీని మళ్ళీ పట్టాలపైన ఎక్కియడం కోసం అని చేసుకునే అవకాశం 27 తారీఖు పార్టీ ఆవిర్భావ దినం కావచ్చు కాబట్టి ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటారు. మాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చూపించుకుంటారు, మేమే ప్రత్యామ్నాయం చెప్పడం కోసం. ఎందుకంటే బీజేపీ పార్టీ బాగా వీళ్ళకన్నా ముందుంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. కాదు మేమే ప్రత్యామ్నాయం చెప్పడం కోసం, కేసీఆర్ ఒక బలమైన నాయకుడు అని చెప్పడం కోసం తప్ప అందులో వాళ్ళకు కొత్తగా వాళ్ళు చెప్పేది, కొత్తగా వాళ్ళు తెలంగాణ సమాజానికి చూపించేది అయితే ఏం లేదు. సో ఆ పార్టీ ఎంత చేసినా ఆ పార్టీకి అవకాశం లేదు. ఇచ్చిర అవకాశం దాని వాళ్ళు ఆర్థికంగా సద్వినియోగం చేసుకుని తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది అయితే ఏం లేదు.